ఇంకొక అంశంలో ప్రధానంగా ఇవాళ చర్చకు వచ్చిందంటే అక్టోబర్లోగా పురపోరు చేయాల్సిందే. ఎస్సీ ఎస్టీలకు నష్టం లేకుండా బీసీ వర్గానికి 34% కోటా, పట్టణ స్థానికల్లో 33.33%, జిల్లా పరిషత్తులు 28కి పెంపు, జగన్ హయాంలో తెచ్చిన 2 డిప్యూటీ మేయర్ల విధానానికి స్వస్తి, వైసీపీ మద్యం బ్రాండ్స్ పేర్లు మార్పు, మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం. ఈ వార్త కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే అక్టోబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే. నిర్వహించకపోతే నష్టం ఏంటి? దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయి, ఈ కూటమి ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంది. అంటే ఈ ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. జనం కోసం 16వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు కోల్పోతాం. 16వ ఆర్థిక సంఘం ఏం చెప్తుందంటే, మీరు సకాలంలో స్థానిక సంస్థలకు కనుక ఎన్నికలు నిర్వహిస్తే, స్థానిక సంస్థల పరిపాలన ఉంటే వాళ్లకు మేము ఈ స్థానికంగా గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు అభివృద్ధి చెందటానికి నిధులు కేటాయిస్తుంది ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం. సో దాని ప్రకారం 16,600 కోట్ల రూపాయలు మీకు పల్లెలకు వస్తాయి. అంటే సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఈ ఎన్నికలన్నీ కంప్లీట్ చేస్తే 16,600 కోట్ల రూపాయలు వస్తాయి సకాలంలో కంప్లీట్ చేస్తే. సకాలంలో చేయలేదనుకోండి, ఖచ్చితంగా అవి రావు, మురిగిపోయే అవకాశం ఉంది. అలాగే 12,150 కోట్లు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే 12,150 కోట్లు వచ్చే అవకాశం ఉంది. సో ఆ 12,150 కోట్లు కూడా రావాలంటే సకాలంలో ఎన్నికలు జరగాలి, అక్టోబర్ లోపు ఎన్నికలు జరగాలి. మరి అక్టోబర్ లోపు ఎన్నికలు జరగాలంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియకు ఆటంకం రావద్దు. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న మరొక స్టోరీలో రిజర్వేషన్లకు ఆటంకం వచ్చే అవకాశం ఉందా? 34% ప్లస్ 16% ఎస్సీలకు, అంటే ఎంత అయింది? 34, 16, 50% అయింది. ఎస్టీలకు మరొక 6% ఉంటుంది, 56%గా ఉంది. ఇప్పుడు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు ఖచ్చితంగా కేసు పడుతుంది. కేసు పడితే ఎవరొకళ్ళు వేస్తారు కేసు, 50%కి మించకూడదు కదా అని చెప్పేసి వేస్తారు. అంటే 56% అంటే ఎవరికి నష్టం అండి? ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే వాళ్ళకి నష్టం. సో ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే వాళ్ళు నష్టం కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాని వాళ్లకు నష్టం జరుగుతుంది. మాకు ఆ 50% ఓపెన్ కేటగిరీ ఉంచాలని చెప్పేసి వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి, అప్పుడేం జరుగుతుంది? స్టే విధిస్తుంది. స్టే విధించిన తర్వాత ఏం చేయాలి? ట్రిపుల్ టెస్ట్ కమిటీ అని వస్తుంది. ట్రిపుల్ టెస్ట్ నిబంధన అమల్లోకి వస్తుంది. ట్రిపుల్ టెస్ట్ నిబంధన అమల్లోకి వచ్చి ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల వారి సంఖ్య అదనంగా ఉన్నది. చాలామంది వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ వెనుకబాటు ఉన్నది. కాబట్టి మేము కొంత ప్రివిలేజ్ తీసుకొని 56%కి వెళుతున్నామని చెప్పి ఒప్పించగలగాలి. దానికి సమయం పడుతుంది. కోర్టులో అక్టోబర్ లోపు జరగాలంటే ఒక్క కేసు వేస్తే అక్టోబర్ లోపు జరగదు. అంటే అక్టోబర్ లోపు జరగకపోతే 28,000 కోట్ల రూపాయల నష్టము ఏర్పడుతుంది. దీన్ని ఎట్లా డీల్ చేస్తారు చంద్రబాబు గారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో 28,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రోడ్లు, రకరకాల మౌలిక సదుపాయాలు కల్పించగలిగిన అమౌంట్ 28,000 కోట్లు. అంటే ఆ అమౌంట్ కోల్పోతే అంటే 5 ఏళ్ల స్పాన్లో ఇదంతా కూడా 28,000 కోట్లు అంటే మీకు స్థానిక సంస్థలకు కేటాయిస్తే 5 ఏళ్ల పాటు ఉండడానికి కేటాయిస్తారు. సో కాబట్టి ఈ డబ్బులు కోల్పోయే అవకాశం ఉన్నది. మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ న్యాయపరమైన వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, ఇలా కేసులు వేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కేసు విరమణ చేసేలాగా. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో కేసు ఇస్తే వాళ్ళు ఎందుకు విరమించుకుంటారు? విరమించుకోరు కదా. అటువంటప్పుడు ఏం చేయాలి? దీంతో సంబంధం లేకుండా, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు మేము 34% మేమే రిజర్వేషన్ ఇస్తామని మీరు చెప్పినట్టయితే అది వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు చెప్పరు ఎవరికి వాళ్ళు అంటే, ఒక చోట బీసీ నిలబడ్డాడు, అదే చోట ఒక రెడ్డి నిలబడ్డాడు. రెడ్డి అంటే బాగా డబ్బులున్న రెడ్డిని నిలబడతారు. బీసీ అంటే వెనకబడిన తరగతుల వారికి అందరికీ డబ్బులు, అందరూ బీదమస్తాన్ రావులు కాలేరు కదా, అతి తక్కువ మంది ఉంటారు బీసీల్లో. సో అటువంటప్పుడు ఈ కొంతమంది వాళ్ళతో పోటీ పడగలుగుతారా? వాళ్ళ డబ్బు ముందు డబ్బు ఇలా వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తారు. డబ్బే ప్రథమమా అంటే ఖచ్చితంగా డబ్బులే ప్రథమం. ఎన్నికల్లో డబ్బులు ప్రాధాన్యత
మనం వినలేనిది, మనం విడదీయరానిది. ప్రతి ఒక్కడు మధ్యతరగతి వాడైనా కానీ డబ్బులున్నాడు కూడా మాకు ఓటుకు నోటు రాలేదేంటి అని అడిగే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ సమాజం మొత్తం కూడా. మనం అనవసరంగా మనం హిపోక్రసీకి వెళ్ళకూడదు, మన మీద అద్భుతాలు అమోఘాలు ఉన్నాయని చెప్పుకోకూడదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటే కూడా డబ్బులు తీయాల్సిందే. సో గతంలో ఆయన తీయకపోయి ఉండొచ్చు, కానీ మొన్న ఎన్నికల్లో అయితే పిఠాపురంలో వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఇచ్చినా కానీ అక్కడక్కడ పూర్ పీపుల్కి ఎంతో కొంత, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పనికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి కదా, ఒక 1000 రూపాయలు వస్తాయి పనికి వెళ్తే, మరి పనికి మానుకొని ఓటుకి వెళ్తున్నాను కదా, మరి నాకేంటి అని అనుకుంటారు. అట్లీస్ట్ ఆ 1000 రూపాయలు ఇవ్వగలిగితే వాళ్ళు వచ్చి ఓటేస్తారు. అసలు నేను ఇవ్వను అంటే ఎవడు ఓటాడు, వెళ్ళి పనికి వెళ్తాడు, పనికి వెళ్ళి ఆ 1000 రూపాయలు సంపాదించుకుంటారు. నాకేమైంది, ఓటు ఎవడికేస్తే ఎవడొచ్చి నాకు చేసేది ఏంటన్న భావన ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఒక సమీకరణానికి వచ్చేసారు ప్రజలందరూ కూడా. కాబట్టి ప్రతి చోట గాంధీ మహాత్ముడు దిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా, అంబేద్కర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా డబ్బు లేనిదే ఎన్నికలు జరగవు. కాబట్టి అందుకే బీసీలకు సీట్ ఇవ్వాలి, లేకపోతే ఎస్సీలకి ఎస్టీలకు ఇవ్వాలంటే కష్టం. సో బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చారనుకోండి, ఎస్సీలకు లేకపోతే బీసీలకు ఇస్తే వాళ్ళకి పర్టికులర్ స్థానాలు నిర్ణయించేస్తారు. పర్టికులర్ స్థానాలు నిర్ణయించేస్తే ఏమవుద్దంటే ఆ పర్టికులర్ స్థానంలో బీసీని, తెలుగుదేశం పార్టీ బీసీని నిలబెట్టాలి, జనసేన బీసీని నిలబెట్టాలి, వైసీపీ బీసీని నిలబెట్టాలి. సో బీసీలో బెస్ట్ వెతుక్కుంటారు. అట్లా కాకుండా మేము బీసీలకు చిరంజీవి గారు చేసిన పని వల్ల చిరంజీవి గారికి నష్టమైంది. అక్కడే 100 మంది బీసీలకు సీట్లు ఇచ్చారు. 100 మంది ఎక్కడ అంత గొప్ప శక్తిమంతులు ఎక్కడ దొరకరు కదా. అయినా కానీ ఆయన సామాజిక న్యాయం అనే ఒక నినాదంతో వచ్చారు కాబట్టి 100 మందికి ఇవ్వగానే అక్కడ బాగా డబ్బున్నోళ్ళని పెట్టి ఆ ఎదురుగా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు పెట్టిన అభ్యర్థిని ఓడించారు, పీఆర్పీ అభ్యర్థిని ఓడించారు అక్కడ. సో అలాంటి డ్యామేజ్ కూడా చిరంజీవి గారికి జరిగిందని చెప్పాలి. కాకపోతే వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు కొంత ఏమంటారు, ఒక ఆదర్శాలకు పోయి ఆ పని చేశారు. కానీ ఇవాళ వీళ్ళందరూ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి ఆ రకంగా చేయరు. సో చూద్దాం మరి ఎంతవరకు వీళ్ళు 34% రిజర్వేషన్ను సో ఎవరు కేసులు వేయకుండా ఎంతవరకు దీన్ని కాపాడుకోగలుగుతారు. ఎవరు కేసులు వేయకుండా చేస్తేనే అక్టోబర్లో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్లో జరిగితేనే మీకు 28,000 కోట్లు వస్తాయి. సో ఇదే అంశాన్ని మరి సాక్షి రాసిందా లేదో చూద్దాము. సాక్షులు రాసింది ఏంటంటే పట్టణ స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికలు, మేయర్ చైర్పర్సన్కు ప్రత్యక్ష ఎన్నిక, గ్రామీణ స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లు 34%, పట్టణ స్థానిక సంస్థలు 33%, ఇక 28 జిల్లా పరిషత్తులు, ఏపీ ఎస్బీసీఎల్ 5,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణానికి ఆమోదం, ప్రభుత్వ గ్యారంటీతో 9,000 కోట్ల అప్పులకు ఆమోదం, సీఎం అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వాస్తవానికి ఇది. సో ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. ఇది ఈనాడులో చూస్తే కనుక ఈనాడులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇచ్చిన మాట ప్రకారమే బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తాం. గడువులోగా జరగకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోతాం. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ. ఇది ప్రధానంగా అంటే 16,600 కోట్లు వస్తున్నాయి. పట్టణ స్థానిక సంస్థలకు 12,150 కోట్లు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఇక్కడ కూడా. అంటే బీసీలకు సకాలంలో బీసీల రిజర్వేషన్ 34%తో సకాలంలో అక్టోబర్లో ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి 28,000 కోట్లు వస్తాయి. ఈ 28,000 కోట్ల తెచ్చుకోవటం కోసం ఈ అధికార ప్రతిపక్షాలు భేషజాలకు పోకుండా ప్రజల కోసం ఆలోచించి ఎవరికి బీసీ క్రెడిట్ దక్కుతుంది అని ఆలోచించడం పక్కన పెట్టి మీరు గనక ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళగలిగితే, ఎవరు కేసులు వేసుకోకుండా ముందుకు తీసుకెళ్ళగలిగితే రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉంది.